హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్. ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ చికెన్ కర్రీ రెసిపీ కోసం కేజీన్నర చికెన్ తీసుకున్నాను. కేజీన్నర చికెన్ని నీట్గా ఒక 3-4 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న చికెన్ ఎక్కువే కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చికెన్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినాక బిర్యానీ ఆకులు ఒక 2, లవంగాలు ఒక 4-5 వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేను ఆనియన్స్ మీడియం సైజువి ఒక 5 తీసుకున్నాను అన్నమాట. సన్న పీసుల్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి 6 తీసుకున్నాను. అన్నీ సన్న పీసుల్లా కట్ చేసుకొని మనం పోపులో వేసేసుకోవాలి. ఈ ఆనియన్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీలో ఆనియన్ ఎక్కువ వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది. అందుకే మనం తీసుకున్న చికెన్ని బట్టి ఆనియన్ తీసుకోవాలి. నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మీడియం సైజువి 5 ఆనియన్స్ తీసుకున్నాను. అల్లం పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెను 2 స్పూన్లు ఫుల్ స్పూన్లు వేసి ఒక 1/2 స్పూను అల్లం పేస్ట్ వేసాను. 1 స్పూను పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఇదంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ అల్లం పేస్టు ఈ పసుపు అంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయినాక మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి అల్లం పేస్ట్ పచ్చివాసన ఉండొద్దు. ముందు పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయినాక మనం 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా రెసిపీస్ని ఫాలో అవుతున్నారా, ఎలా ఉంటున్నాయి అనేది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకున్నాక మొత్తం గరిటెతో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళు కూడా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి అందరికీ షేర్ చేయండి. మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చికెన్ అనేది ఒక్కొక్కసారి ఉడకకుండా ఉంటుంది. కలపడం వల్ల అంతా మొత్తం మంచిగా కలిసిపోయి ఉడుకుతూ ఉంటుంది. అందుకే మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం ఇంకిపోవాలన్నమాట చికెన్లో. ఈ వాటర్ కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ అనేది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇక సాల్ట్ అనేది మనం రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. మనం తీసుకున్న చికెన్ని బట్టి నేను కేజీన్నర చికెన్కి 3 స్పూన్ల సాల్ట్ వేసాను. ఇంకా ఎక్కువ తక్కువ అయితే కర్రీ అయినాక కూడా చూసి కలుపుకోవచ్చు. మనం ఒక 3 స్పూన్ల కారం వేసాను. అంతా వేసుకున్నాక మొత్తం మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది ఎక్కువ చికెన్ కాబట్టి కొంచెం కలుపుకుంటేనే బాగుంటుంది. చికెన్ తొందరగా ఉడకాలి కదా అండి, అందుకే అటు ఇటు కలుపుతుంటే తొందరగా ఉడికిపోతుంది. మనం అట్లనే ఉంచేస్తే ఒక ముక్క ఉడికి ఒక ముక్క ఉడకనట్టుగా ఉంటుంది. ఈ విధంగా వచ్చినాక మనం తీసుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటాలు నేను పెద్ద సైజు ఒక 4 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని టమాటాలు కలపకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల వరకు మూత తీయొద్దండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. అప్పుడు టమాటా మెత్తగా కుక్ అవుతాయి అన్నమాట. తర్వాత మూత తీసి కలుపుకుంటే టమాటా అంతా మొత్తం మంచిగా కలిసిపోతుంది చికెన్లో. ఈ విధంగా కలుపుకున్న తర్వాత
మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరకు పడి మనకి గ్రేవీ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ అనేది అడుగంటకుండా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా టమాటా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. కొంచెం వాటర్ ఉంది కదా, వాటర్ అనేది కొంచెం ఇంకిపోయి గ్రేవీ లాగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఒక చెంచాన్నర గరం మసాలా వేసుకోవాలి, టీ స్పూన్తో అన్నమాట. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకొని 6 నిమిషాలు మూత పెట్టేసుకొని మంచిగా కుక్ అవ్వాలి. మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలన్నమాట. పైకి తేలినప్పుడు కూర అంతా రెడీ అయినట్టు అన్నమాట. ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి. ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.